పవన్ కళ్యాణ్ గారిని దింపాల్సిన అవసరం ఏంటి? దేన్ని మరిపించడం కోసం ఈయనని ఇంత ఏంటిది లాంచ్ చేయాలనేసి అని తీసుకురావడము. యాక్చువల్గా ఆయన చేసిన ప్రసంగంలో పెద్ద ఏం లేదు, కానీ ఆయన చేసిన ప్రసంగాన్ని అయ్యా జాగిరా అనేసి అని అంటే పొన్నం ప్రభాకర్ గారు ఇమీడియట్గా ఎస్ ఇది నా అయ్యా జాగిరే, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అనేసి అని. కానీ అంటే ఏది ఎలివేట్ చేయాలనుకుంటున్నారు, దేన్ని పక్కదారి పట్టేయాలనుకుంటున్నారు, ఎందుకు ఇది ప్రజలకు కూడా అర్థం కావట్లేదు అనుకోవాలి. ఏం లేదండి, ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి నిన్నటి ఆ సభ తెలంగాణలో అంత హైలైట్ అవ్వడానికి కారణమే కాంగ్రెస్. ఓకే, జనరల్గా నేను ఇది 2-3 చోట్ల చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది, మేము రాయడం ఆపేస్తే, మేము నీ గురించి మాట్లాడడం ఆపేస్తే నువ్వు మాయమైపోతావు అంటాడు. ఏ కెమెరామెన్ గంగలు రాంబాబు సినిమాలో రాజకీయ నాయకుడికి చెప్తాడు. మీడియా గురించి తను ఒక మీడియా పర్సన్ గా మేము రాయడం ఆపేస్తే, మేము నీ గురించి మాట్లాడడం ఆపేస్తే నువ్వు మాయమైపోతావు అంటాడు. పవన్ కళ్యాణ్ ని మాయం చేయడం తెలంగాణలో దట్ వాజ్ వెరీ ఈజీ. ఇక్కడ పొలిటీషియన్స్, ఇక్కడ మన మీడియా వాళ్ళు మాట్లాడడం ఆపేస్తే అయిపో. ఆయన తన సొంత మీడియాలో ఎంత వేసుకుంటాడు? 10 వీడియోలు వేసుకుంటాడు, 20 వేసుకుంటాడు, అంతే కదా. కానీ వీళ్ళు ఎంత హైలైట్ చేశారు అంటే, కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ముఖ్యమంత్రి పక్కన పెట్టేస్తే అందరు అంటే ముఖ్యమైన నాయకులు మాట్లాడారు. ఓకే, సీతక్క గారు కూడా మాట్లాడలేదు, అది వేరే సంగతి. ముఖ్యమైన నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వింత విచిత్రం, బీఆర్ఎస్ పార్టీ అదేంటో అర్థం కాదు, సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ కాదు. ఈ రోజు కేటీఆర్ గారి చూసి ఇమీడియట్ రియాక్షన్ అయితే బీఆర్ఎస్ నుంచి రాలేదు. జగదీశ్వర్ రెడ్డి గారు ఒకరు మాట్లాడారు, ఏంటో చూడాలి అసలు ఆయన ఎట్లా వచ్చి మాట్లాడతాను, చాలా సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ కాంగ్రెస్ నుంచి టూ మచ్ రియాక్షన్ కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? జనరల్ గా ఏమనుకుంటారు, పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది అనుకుంటారు. కాదండి, దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ, అది అవ్వట్లేదు. ఏం జరుగుతుంది అంటే, పవన్ కళ్యాణ్ ఒక మాట, కాంగ్రెస్ పార్టీ ఒక మాట, అలాగే పవన్ కళ్యాణ్ ఇంకా హైలైట్ చేస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. మన డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు, రఘురామకృష్ణరాజు గారు. అంటే ఉదాహరణగానే తీసుకోండి, దీన్ని అదర్వైజ్గా తీసుకోవద్దు. డిప్యూటీ స్పీకర్ గారితో పాటు ఒక పోలీస్ ఆఫీసర్తో ఒక ఇష్యూ నడుస్తుంది. ఆయన ఆ పోలీస్ ఆఫీసర్ గారి పేరు మన ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, లేదండి సారీ నేను కూడా మర్చిపోయాను ఆయన పేరు. సో ఏం జరుగుతుంది ఇక్కడ ఇష్యూ, ఆ మొత్తం ఇష్యూని మీరు చూసుకుంటే వింత విచిత్రం ఏంటంటే, ఆయన గురించి మాట్లాడతాడు, ఈయన గురించి మాట్లాడతారు. వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడి ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళిద్దరి మార్కెట్ని పెంచుకుంటున్నారు. యాక్చువల్గా అదే సునీల్ గారు, పివి సునీల్ గారు. అయితే వీళ్ళిద్దరూ ఒకరి మార్కెట్ ఒకరు పెంచుతున్నారు. యాక్చువల్గా ఇటు డిప్యూటీ స్పీకర్ గారు, ఇటు ఈ పోలీస్ ఆఫీసర్ గారు, ఎక్స్ పోలీస్, వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, ఆయన గురించి మాట్లాడతాడు, ఆయన మార్కెట్ పెంచుతాడు, ఈయన గురించి మాట్లాడతారు, ఈయన మార్కెట్ పెంచుతాడు. సబ్జెక్ట్ ఏంటంటే, యువర్ ఎ డిప్యూటీ స్పీకర్. మీకు ఒక వర్గం మీద ప్రేమ ఎక్కువ, ఇంకో వర్గం మీద ప్రేమ తక్కువ ఉండడానికి లేదు. మీరు ఒక డిప్యూటీ స్పీకర్, కన్న బిడ్డల్లాగా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను మీరు చూసుకోవాలి. ఒక మాట అనడానికి కూడా లేదు ఖచ్చితంగా. కానీ రాజకీయాలు చేయొద్దు, మీరు అసలు ఆ జోలికి రావద్దు, కానీ మీరు చేస్తున్నారు. ఒకటి. రెండవది, ఇక్కడ ఈ పోలీస్ అధికారి కూడా, ఎక్స్ పోలీస్ అధికారి, మీకు ఏంటండి సంబంధం? అసలు మీకేం సంబంధం? మీరు రాజకీయాలకి రావాలంటే రండి, పార్టీ పెడతారా పెట్టండి, ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా అవ్వండి, కండవ కప్పుకున్న తర్వాత మాట్లాడండి. కానీ కండవ కప్పుకుంటా రాజకీయాలే మాట్లాడుతున్నాడు ఆయన. సమాజ హితం కోసం మాట్లాడంగా ఇప్పుడు చూసారా, ఫలానా చోట ఫలానా ఇష్యూ జరిగింది, నేనుగో ఈ ఇష్యూలో ఇట్లా చేసిన, ఎప్పుడన్నా జరిగిందా? ఆయన పొద్దుటి నుంచి ఏంటి అంటే, వీళ్ళిద్దరూ ప్యారలల్, ఈయన లేకపోతే ఆయన లేడు, ఆయన లేడు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే, కాంగ్రెస్ పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇంత హైలైట్ వచ్చేదే కాదు మార్కెటింగ్, కానీ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చి అన్నటువంటి మాటల్లో కూడా నేను ఇందాకే చెప్పాను, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తనను తాను ఎప్పుడు కించపరచుకోకూడదు. నాకు అక్కడే దిక్కు లేదు అన్న వర్డ్ అన్నది చాలా హ్యూమిలేటింగ్ వర్డ్ అండి, చాలా హ్యూమిలేటింగ్. అంటే ఆయనలో అసహనం బయటకు వచ్చిందా అనే కొత్త చర్చ కూడా స్టార్ట్ అయ్యింది. ఆయనలో అసహనం అంటే, రాజకీయ నాయకుడు. ఇప్పుడు నేను ఒక అనలిస్ట్గా మాట్లాడేటప్పుడే నా మాటల్ని చాలా ఇంపార్టెంట్ అంటే ఆలోచించి మాట్లాడతాను. ఒక రాజకీయ నాయకుడివి, డిప్యూటీ సీఎం ఎంత ఆలోచించి మాట్లాడాలి. నెక్స్ట్ వచ్చేసి మీ పార్టీ ఫ్యూచర్. పవన్ కళ్యాణ్ గారికి అర్థం అవట్లే, జనసేన ఫ్యూచర్ అన్నది బీజేపీ కోసం ఆయన తాకట్టు పెట్టేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు, ఫలానా అనలిస్ట్ గారు అన్నారు, నాకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? అమిత్ షా గారిని అన్నాడు, అందుకే కోపం వచ్చింది. అమిత్ షాకి మీకు సంబంధం ఏంటండి? అమిత్ షా గారు అంటే మీకు కోపం రావడం ఏంటి? మీ తల్లినంటేనే మీరు అన్నీ మూసుకున్నారు, అంటే అనకూడదు, మీ తల్లినంటేనే మీరు అన్నీ మొత్తం కంట్రోల్ చేసుకుని ఈరోజు కలిసి ఉన్నారు కదా. అట్లాంటిది అమిత్ షా గారికి
అమిత్ షా గారు మీరు కలిసి ఎక్కడైనా పెరిగారా, లేదంటే ఆయనకి మీకు ఏమైనా ఫ్యామిలీ రిలేషన్ ఉందా, ఆయన ఎవరో మీరెవరో ఆయన అనగానే మీకు పొడుచుకొచ్చేసింది. ఆ రోజు అట్లనే అన్నాడు, మా అమ్మని అన్నారు అని చెప్పేసి. మరి ఈరోజు కలిసి లేదా? అట్లనే అడ్జస్ట్ అవ్వండి, ఏముంది, రాజకీయాల్లో అంటేనే ఉంటారు, ఏదో ఒకటి అనేయడము రాజకీయాల్లో. అండ్ ఇమ్మీడియట్గా జనసేన పార్టీ ఆ స్క్రిప్ట్ రైటర్స్ ఎవరైతే ఉంటారండి, అందరికీ ఉంటారు, తప్పకుండా ముందు మార్చాలండి. ఎందుకు మార్చాలంటే చాలా గలీజ్గా స్క్రిప్ట్ రాస్తున్నాడు. ఎవడు రాస్తున్నాడు? లాజిక్లెస్ స్క్రిప్ట్. ఇంత నీచ్ అంటే అవసరం ఏముంది? అండ్ గద్దర్ గారి గురించి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మాట్లాడదు. గద్దర్ గారి గురించి నేనేదో కారు కొనిచ్చిన, నేనేదో అది ఇది అని చెప్పేసి ఆ స్థితికి దిగజారవలసిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒకవేళ నిజంగా కొనిచ్చినా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? చనిపోయారు కదా ఆయన, చెప్పుకోవాల్సిన విషయం ఏముంది? అది ఆయన మీద సరే మీకున్న అభిమానం కావచ్చు, ఆయన మీ పట్ల చూపించిన అభిమానం కావచ్చు, అది మీ ఇద్దరు వ్యక్తిగతంగా జరిగింది. అది మీరు ఇష్టంతో ఇచ్చింది, ఆయన మీ దగ్గర నుంచి లాక్కున్నది కాదు. లేకపోతే ఆ ఇచ్చిన కాన్వర్జేషన్ లో ఆయన మీద ఒక అమితమైన ప్రేమతో మీరు ఇచ్చారు, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ అది వాళ్ళ ఫ్యామిలీ చెప్పారు కృతజ్ఞతగా, అరే పవన్ అన్న ఆ టైంలో మా నాన్నకి ఇట్లా అండగా నిలిచాడు, ఇట్లా ఇచ్చాడు అని ఆ ఫ్యామిలీ చెప్పుకోవాలి, ఇచ్చిన మీరు చెప్పుకోవద్దు. ఆ సమయంలో ఏం జరిగింది అన్న దాని మీద కొంచెం నాకు కూడా క్లారిటీ ఉంది, నాకు కూడా తెలుసు. కొన్ని దగ్గర నుంచి నేను కూడా చూసా. గద్దర్ గారు మాట్లాడిన మాటలు కూడా కొన్ని హైలైట్ అవుతున్నాయి ఇప్పుడు. సరే ఓకే, నేను కాదనను. అంటే రిలేషన్ బాగుండే, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ చాలా బాగుండే, ఇద్దరు కూడా చాలా క్లోజ్నెస్ ఉండే, కాదనను. కానీ ఆ క్లోజ్నెస్ ని ఈ రోజు రాజకీయాల కోసం వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇదే మీరు రాజకీయాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏదో చర్చ వచ్చినప్పుడు చెప్తే పర్లా, దాన్ని మనం ఏమీ అనుకోలేము. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక చర్చలో వాడుకుంటాను, లేదా తెలంగాణ రాజకీయాల్లో వాడుకుంటాను ఒకటి. రెండోది, ఈ రోజు కూడా ఏదో ప్రోగ్రాంలు పెట్టినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో. పొట్టి శ్రీరాములు గారి స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వెళ్తున్నారు. నేనేమంటానంటే, ఎందుకు ఈరోజు సడన్గా, అంటే ఏమైనా పర్టికులర్ డే ఈరోజు? నాకు తెలిసైతే ఏం లేదు. ఎప్పుడైనా వెళ్ళారా? సరే గడిచిన ఒక 2 ఏళ్లలో ఎప్పుడైనా వెళ్ళారా? అట్లాంటివి ఎందుకు ఈరోజు వెళ్తున్నారు? అంటే ఏం రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు? డైవర్ట్ చేయడానికి ఇమీడియట్ గా. కేవలం ఒక విషయం ఇందాక చెబుతూ ఆగిపోయా, జనసేన పార్టీ అన్నది తన ఫ్యూచర్ని నాశనం చేసుకుంటున్నది బీజేపీ కోసం. అలా చేయడం అన్నది ఆపేయండి, లేకపోతే అవును నేను బీజేపీలో కలిసిపోతానని బీజేపీలో కలిసిపోను. ఇచ్చేసండి, జనసేన మెల్ట్ చేసేసండి, ప్రజారాజ్యాన్ని కదా విలీనం చేసినట్టు. అవును, బీజేపీ కండువా జెండా రెండో వేసుకోండి, అయిపోద్ది. కానీ ఈ రోజు బీజేపీ కోసమే పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలాసార్లు చెప్పాడు, మళ్ళీ ఈ రోజు ప్రూవ్ చేశాడు, అది వేరే సంగతి. కానీ బీజేపీకి నష్టమే, పవన్ కళ్యాణ్ గారికి నష్టమే. వింత విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ఈయన కూటమిలో మెంబర్ కాబట్టి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకొని ఆయనకు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదవి, ఆయనకు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖను చూసుకుంటే చాలు. ఆయన ఎక్కడికో వెళ్ళక్కర్లే, వేరే రాష్ట్రాల్లో ఏం చేయక్కర్లే. తెలంగాణ అనేది బాగానే ఉన్నది, తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలు బాగా పనిచేస్తున్నారు, అందరం కలిసికట్టుగా ఉంటున్నాం. లాస్ట్ ఒక చిన్న మాట చెప్పి ముగిచేస్తానండి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ పని వల్ల ఈ 2 రాష్ట్రాల మధ్యలో ఒక కొత్త కుంపటి అనేది మొదలైంది. అది ఎంత పెద్ద కుంపటి అంటే, నిన్నటికి నిన్న ఆ తెలంగాణలో ఒక మంత్రి గారు ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏం అనౌన్స్మెంట్? ఆంధ్ర కాంట్రాక్టర్లకి మేము తెలంగాణలో కాంట్రాక్ట్ ఇవ్వము. మంత్రి కోమటిరెడ్డి గారు ఇచ్చారు. అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ తెలంగాణ వెళ్ళడం వల్ల ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్కి నష్టం జరిగినట్టే కదా. అతను ఇక్కడనే పుట్టి ఉండొచ్చు, ఇక్కడనే పెరిగి ఉండొచ్చు, ఇప్పుడు మీ వల్ల ఇప్పుడు అతని మీద ఆ ప్రాజెక్ట్ మీద హోప్స్ పెట్టుకుని ఉండొచ్చు, ఆయన దానికి మంచి క్రెడిబిలిటీ ఉన్నా ఈ స్టేట్మెంట్ వల్ల నష్టపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, కోమటిరెడ్డి గారు ఈ మాట అన్న తర్వాత ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు. ప్రజల కోసం అయినా అట్లీస్ట్ కోమటిరెడ్డి గారు ఆ మాట మీద నిలబడతారు. సరే మాట మీద నిలబడతారు అంటే, సరే సినిమాల మీద అది ప్రైజ్ హైక్ మీద మాట మీద నిలబడలేదు, దీని మీదైనా అట్లీస్ట్ నిలబడతారా లేదా చూడాలి. కానీ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి నిలబడకపోయినా ఇక్కడ ఏంటి, దూరం అనేది మరొకసారి మనం విడిపోయిన అన్నదమ్ముల్లాగా ఉన్నాము. ఆ దూరం అనేది మరొకసారి, ఆ విద్వేషము అనేది వీళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎలా వాడుకుంటారు అన్నది కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఇదవుతుంది. పవన్ కళ్యాణ్ చేశాడు సేమ్. నాకు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే 2014 సిచ్యువేషన్ అనేది కనిపించింది. మళ్ళీ అదే సిచ్యువేషన్కి వచ్చామా? ఇన్ని రోజులు ఏం లేదు, ఏ ఇష్యూ లేదు. ఎప్పుడో ఎన్నికలు వస్తే ఏదో మాట అనుకుంటారు, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు రాజకీయ విద్వేషాలు పక్కన పెట్టేస్తే ఒక కక్షలు కార్పణ్యాల దాకా నిన్న చూసినాం. జనసైనికులు ఇక్కడ తెలంగాణలో వాళ్ళ అరుపులు, ఇక్కడ మంత్రులని తిట్టడాలు, అవన్నీ చూసినాం. ఇవన్నీ అవసరం లేదు. మీరు మీ పని చూసుకోండి, ప్రజలకు మంచి చేయండి. మీ బాధ్యతలు అక్కడ మీరు చేయలేకపోతున్నారని మీరే చెప్తున్నారు.
అట్లాంటప్పుడు ఇక్కడికి వచ్చి చేసుడు ఏముంటుంది, తెలంగాణకి వెళ్ళి చేసుడు ఏముంటుంది, ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే ఉండండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేయండి అంతే. నిజంగా మంచి విశ్లేషణ పాషా గారు. అందరూ ఆలోచించాల్సినది, మిస్ అవుతున్న పాయింట్స్ని చాలా క్లియర్ కట్గా అన్ని పార్టీలకు కలిపి చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.